అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. దేవీ శరన్నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కదంబం. ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు అనుష రామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక బియ్యం కందిపప్పు కలిపి 1/3 గ్లాస్ కదండి, 1/3 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలండి. ఇది ఉడికే లోపల కూరగాయ ముక్కలు ఉడికించుకుందామండి. నేను ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని చిన్నగా కట్ చేసిన కూరగుమ్మడి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఆనపకాయ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు, తర్వాత క్యారెట్, ములక్కాడ ముక్కలు, చిలకడదుంప ముక్కలు, తర్వాత చిక్కుడుకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఇలా అన్ని కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కూరగాయ ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట. ఇందులో ఏ కూరగాయలైనా సరే వేసుకోవచ్చండి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తప్ప ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇది ప్రసాదం కదండి, అందుకని వెల్లుల్లి వేయకూడదన్నమాట. నాకు కడాయి సరిపోలేదనేసి ఒక పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. చూసారు కదండి, కూరగాయ ముక్కలు కూడా ఉడికాయి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందన్నమాట. వాటర్ తక్కువగా ఉన్నాయనిపిస్తే వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి పులుపుకి సరిపడినంత చింతపండు రసం వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత తగినంత కారం, 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అలానే కస్తూరి మేతి వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఉడికించిన పప్పు అన్నం వేసుకోవాలండి. అన్నం కందిపప్పు కూడా బాగా ఉడికాయండి. ఇప్పుడు ఈ అన్నంని కలుపుకోవాలి. అన్నం ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఈ పప్పు అన్నం సాంబార్లో వేసి కలుపుకోవాలన్నమాట. మీరు అన్నం పప్పు వేసి కలిపాక చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చండి. ఇది మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలన్నమాట. ఇది బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 6 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలండి. అలాగే కొద్ది కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇలా వేగిన తర్వాత కదంబంలో వేసి కలుపుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. చూసారు కదండి, కదంబం రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.